శబదంలో రావణాసురుడి గురించిన వర్ణన ఎందుకంటే డ్రామా లాగా చేశారు కాబట్టి ఆ రావణాసురుడి ఎంట్రన్స్ ఎలా వర్ణించారో ఇప్పుడు మనం చూద్దాం. దన్నకు జన్ను తాం దన్నకు జన్ను తాం దన్నకు జన్ను తాం దన్నకు జన్ను తాం దన్నకు జన దన్నకు జన్ను తాం దన్నకు జన దన్నకు జన్ను తాం ధన జన్ను తా తిరగ దిమిత దిమిత తిరగ దనక ధన ధనత చిత్త సాధిన తం సాధిన తం సాధిన తం దగ 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 దాలు కర్జము దగ 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 దాలు కర్జము దగ 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 మేరే దగ 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 మేరే నిగ 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 తల 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 మున్న మేరే తల 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 మున్న మేరే ఇరు ప్రక్కల భుజ బందులు మేరే ఇరు ప్రక్కల భుజ బందులు మేరే కారికుల కాంతకు దిట్టకు కైగక దిట్టకు కైగక దుమ్మిత దుమ్మిత దొడ్డో దిమ్ దుమ్మిత దుమ్మిత దొడ్డో దిమ్ నాకు దిక్కు దిక్కు నాకు నంతరి చిడక నాకు దిక్కు దిక్కు నాకు నంతరి చిడక లంకే తుండికు విమల కోమల లలనాటకు దిక్కు మల్ల కోమల తటకిట తట సాదిగిన తోం సాదిగిన తోం సాదిగిన తోం. ఇప్పుడు మనం ఈ మండోదరి శబ్దంలో మనం చూపించబోయేది ఏంటంటే రావణాసురుడు మండోదరి బయలుదేరింది కదా, రావణాసురుడిని పెళ్లి చేసుకోవడానికే బయలుదేరింది. రావణాసురుడిని మనం చూపించాలి. యాక్చువల్గా ఆయన రాసిన దాంట్లో మొదలు అలా లేదు. మండోదరిని ఆమె అన్ని డాన్సులు చేసుకునేలా చేశారు. ఒక ఐటమ్ని ఇలా చేశారంటే రావణాసురుడు ఈవిడ ఉద్యానవనంలో తిరుగుతుంటే రావణాసురుడు ఎదురు రావడం, ఆ ఎదురొస్తే మండోదరిని చూసి రావణాసురుడు ఈవిడే పార్వతీదేవి అనుకోవడం, ఆవిడని పెళ్లి చేసుకోవడం, తీరా చూస్తే ఆవిడ మండోదరి అయింది. ఆ తర్వాత తెలుసుకుంటాడు ఆయన, పట్టప్రాణంగా చేస్తాడు, అది వేరే సంగతి. అయితే ఈ మండోదరిని ఎలా వర్ణించారు? రావణాసురుడు మండోదరిలాగా మామూలుగా పాటలాగా పెట్టుకుంటూ పోయారు. అయితే ఆచార్య గారి దగ్గర శ్రీ కోరడ నరసింహారావు గారు అనేటువంటి ఫేమస్ డాన్సర్ ఒక అతను ఉండేవాడు. ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆచార్య గారిని నమ్ముకొని ఆయన దగ్గర ఎన్నో ఐటమ్స్ నేర్చుకుని శిక్షకం వహించిన ప్రథమ శిష్యుడు ఆయన. ఆయన మంచి పర్సనాలిటీ ఉండేది. ఎక్కువ చేస్తే నేర అదిరిపోయేది. రాక్షస వేషాలు ఎక్కువ బాగా చేసేవారు ఆయన. ఆయనకు ఒక ఐడియా వచ్చింది ఏంటంటే దీన్ని కేవలం మండోదరి చేసుకుంటూ వెళ్ళిపోకుండా అక్కడ చిన్న స్టోరీ లాగా తయారు చేస్తే బాగుంటుందని ఒక సజెషన్ ఇచ్చారు ఆచార్య గారికి అతను. అది బాగుందని ఆచార్య గారు కూడా ఇష్టపడ్డారు. ఏంటి అటు రావణాసురుడి మండోదరి ఇద్దరు క్యారెక్టర్స్ పెట్టేశారు అక్కడ. రావణాసురుడు రావడం, మండోదరి అక్కడికి వెళ్తూ ఉంటే వెంటనే రావణాసురుడు ఎదురుకుండా రావడం, వచ్చి మండోదరిని చూడడం, ఆవిడని పెళ్లి చేసుకోవాలనుకోవడం, ఆవిడని వర్ణించుకోవడం, వెనకాల పడడం, ఇద్దరు పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడం, ఇలా ఒక స్టోరీలా తయారు చేశారు. ఆ స్టోరీకి ఒక పాట పెట్టుకున్నారు, చరణాలు జతులు అన్నీ పెట్టుకున్నారు. ఇది ఈ మండోదరి శబ్దం యొక్క స్టోరీని ఆయన ఈ విధంగా తయారు చేశారు. ఈ విధంగా తయారు చేస్తే మొట్టమొదటి నాకు నేర్పారు. నాకు నేర్పుతుంటేనే కోరడ నరసింహారావు గారు నేర్చుకున్నారు. ఆయన కూడా నేర్చుకున్నారు పక్కన. మొట్టమొదటి నేర్చుకుని నేనే. ఫస్ట్ ఆయన రాస్తుండే ప్రతి లైను ఆయన రాస్తూనే నాకు నేర్పించారు. నా మీద ఎక్స్పెరిమెంట్ చేసినట్టే ఒక విధంగా చెప్పాలంటేను. కాబట్టి ఆయన నేర్చుకున్న తర్వాత కోరడ నరసింహారావు గారు నేర్చుకున్న తర్వాత ప్రపంచవ్యాప్తం చెందిందని చెప్పాలి. ఎందుకంటే ఆయన విదేశాల్లో ప్రోగ్రామ్స్ చేశారు కాబట్టి చాలా ప్రపంచవ్యాప్తం చెందింది. అనుకోకుండా ఈ ఐటెంకి ఆచార్య గారికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇంద్రాణి రెహమాన్, ఆ కోరడ నరసింహారావు గారి దగ్గర ఇంద్రాణి రెహమాన్ అనే పెద్ద డాన్సర్ ఉండేది. ఆవిడని మండోదరిగా వేసుకున్నారు ఆయన. రావణాసురుడు మండోదరి వీళ్ళిద్దరూ కలిసి ఒక డ్రామా లాగా తయారు చేశారు. ఆచార్య గారికి చాలా నచ్చి ఆయన కూడా పాట రూపంగా తయారు చేశారు, రచన చేసుకున్నారు. రచన ట్యూను అన్నీ సిఆరాచార్య గారివే. ఈ మండోదరి కథ మొత్తం అంతా సిఆరాచార్య గారు రచన, ట్యూన్ చేయడం, డ్యాన్స్ కొరియోగ్రఫీ అంతా వారిదే. వేరే వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ కాలేదు. ఆయన రాస్తూ నాకు నేర్పుతూ కోరడ నరసింహారావు గారు, ఇంద్రాణి రెహమాన్ గారు కూడా నేర్చుకొని వాళ్ళు డ్రామాలాగా తయారు చేసి ప్రపంచవ్యాప్తం చేశారు. ఇది రాబోయేది ఏంటంటే రావణాసురుడు మండోదరిని చూసి మోహించి ఆమె దగ్గరికి వెళ్ళి ఎందుకు వచ్చాడో తెలుసుకోకుండా ఆమె దగ్గర వెనకాల పడిపోయి ఆమెను పట్టించుకొని ఆమెతో సరసాలాడుతూ ఆమెను వివాహం చేసుకునే లాస్ట్ ఘట్టం ఇది ఈ మండోదరి శబ్దంలో. నాకు దిక్కు దిక్కు నాకు నంతరి సుడత నాకు దిక్కు దిక్కు నాకు నంతరి సుడత లంకేశుండి విమల కోమల లలనాటకు దిక్కు కోమల తటకిట తట సాదిగిన తోం
తదిగినతం తదిగినతం రూప లావణ్య కోమల కుసుమబోణియగు మండోదరిని గాంచి రావణుడు హైమవతిగా తలంచి సమ్మోహితుడై తెలుగు యూనివర్సిటీలో ఉమారామారావు గారు ఉండగా ఆవిడ వర్క్షాప్ కండక్ట్ చేశారు. ఆ వర్క్షాప్లో అక్కడ ఉన్న పెద్ద పెద్ద స్టూడెంట్స్ అందరూ కూడా ఇది నేర్చుకొని వాళ్ళు కూడా ప్రపంచవ్యాప్తం చేశారు. అందులో వనజ ఉదయ్ గారు, ఇంకా చాలామంది, జ్యోతిర్మయి గారు, చాలామంది విదేశాల్లో కూడా ఉన్నారు, వాళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళే కాకుండా బెంగళూరులో కూడా వర్క్షాప్ కండక్ట్ చేశారు. అక్కడ వైజయంతి కాశీ గారు, ఆవిడ ప్రఖ్యాత కూచిపూడి నాట్య గురువు గారు, ఆవిడ కూడా నేర్చుకొని ఆవిడ కూడా ప్రపంచవ్యాప్తం చేశారు. అలాగే గుజరాత్లో స్మితా శాస్త్రి అనేటువంటి మా నాన్నగారి అత్యంత ప్రియతమ శిష్యురాలు, ఆవిడ కూడా స్కూల్ పెట్టి నాన్నగారి పేరు మీద నడుపుతున్నది. ఆమె కూడా ఈ ఐటమ్ నేర్చుకొని అక్కడంతా గుజరాత్ అంతా ప్రాముఖ్యం చేసింది ఆవిడ. ఇలా అంచెలంచెలుగా ఒక్కడ త్రూ వాళ్ళ ద్వారా ఈ అంశం ప్రపంచవ్యాప్తం చెందింది. అది దాన్ని రాసిన వేళా విశేషం అంత గొప్పదన్నమాట. ఇప్పుడు మీరు నేర్చుకోవడం మీ అదృష్టం కూడా. ఇప్పుడు అది నేను నీకు నేర్పించడం ఎంతోమంది నేర్చుకున్నారు. ఇప్పుడు మీ ద్వారా కొంచెం ఇలా పరిచయం చేయాలనే అవకాశం మీకు దొరికింది. ఇది కూడా మీ అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ.